హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అందరికీ వందనాలు. దేవుడు మరొక పునరుత్థానాన్ని మన జీవితంలో దయచేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనములు స్తోత్రం చెల్లించబద్దులు వింటున్నాం. హల్లెలూయా. ప్రార్థనతో ఈ యొక్క కోడికను ప్రారంభించుకుందాం. ఇంకా అనేక మంది రావాల్సి ఉండేది. ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించి ఆయన స్తుతించి మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహిమాన్వితుడా, నీకే వందనాలు ప్రభా తండ్రినైనా. ఉదయకాల సమయంలో ప్రభా తండ్రినైనా స్తుతి నైవేద్యంగా ప్రభా తండ్రినైనా నీకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రినైనా ఈ ఆరాధన అంతట్లో మీరు ఉండండి తండ్రినైనా. ఆది నుంచి అంతవరకు మీరు నడిపించండి. ప్రైజ్ అండ్ వర్షిప్లో ప్రభా తండ్రినైనా, అలాగే ప్రభా సాక్ష్యములో, అలాగే ప్రభా తండ్రినైనా మెసేజ్లో ప్రభా తండ్రి నన్ను మీరు ఉండి నడిపించండి తండ్రి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నీకు ఆత్మీయ మేలులు పొందుకోలాగున నీకు సహాయం అనుగ్రహిస్తాను అడుగుతున్నాం ప్రభా తండ్రి నాయన. నీ పరిశుద్ధాత్మ తాకిడిని ప్రభా తండ్రి నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అనుభవించలాగున నీ కృప నీ సహాయం అనుగ్రహిస్తాను వేడుకుంటూ ప్రభా తండ్రి చిన్న ప్రార్థన మీ పాదసనికి చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఇప్పుడు సిస్టర్ రాణి గారు వచ్చి ప్రెజెంట్ వర్షిప్ నడిపిస్తారు. హల్లెలూయా. గడిచిన కాలం అంతా తన సజీవమైన రెక్కల చాటును మనల్ని ఎంతగానో కాచి భద్రపరిచిన దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇప్పుడు పాటలు పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం. ప్రతి ఒక్కరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. అన్ని వేళలా ఆరాధన అని సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందాం. కన్న తండ్రి నీకే మహిమా, అన్ని వేళలా ఆరాధన. 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 కన్న తండ్రి నీకే మహిమా. పరమందు శరాఫులు ఆయన గూర్చి ఎంతగానో పాడుచున్నారు. సమస్తము ఎరిగిన దేవా నీకు వందనాలంటూ ప్రతి ఒక్కరం కూడా దేవాది దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం కూడా మొక్కుదామండి. పరమందు శరాపులు ఎగురుచున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుచున్నారు. పరమందు శరాపులు ఎగురుచున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుచున్నారు. అన్ని వేళలా ఆరాధన. కన్న తండ్రి నీకే మహిమా, అన్ని వేళలా ఆరాధన. కన్న తండ్రి నీకే మహిమా, అన్ని వేళలా
తండ్రి నీకే మహిమ, అన్ని వేళలా ఆరాధన, కన్న తండ్రి నీకే మహిమ. నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది యేసయ్య. ఈ లోకంలో మేమందరం కూడా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరం కూడా వంగి నీ నామానికి గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి అంటూ ప్రతి ఒక్కరిని అడుగుదామండి. ఘనత ప్రభావం నీకే చెల్లుచున్నది యేసయ్య. మహిమ ఘనత కూడా మీలోనే ఉన్నది ప్రభువా, నీకు వందనాలు. నింగి నేలా నిన్ను గూర్చి పాడుచున్నది, సమస్తము మనసారా మ్రొక్కుచున్నది. నింగి నేలా నిన్ను గూర్చి పాడుచున్నది, సమస్తము మనసారా మ్రొక్కుచున్నది. అన్ని వేళలా ఆరాధన, కన్న తండ్రి నీకే మహిమ, 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 అన్ని వేళలా ఆరాధన, కన్న తండ్రి నీకే మహిమ. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వచ్చిన సాంగ్సే కాబట్టి నాతో కలిపి ఆడవలసిందిగా కోరుచున్నామండి. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేళ్ళకంటూ సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందాం. గలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనములో నా దరిగా నిలిచిన దేవా నీకు వందనాలు యేసయ్యా. నేను చేసిన పాపం కోసం, నేను చేసిన ద్రోహం కోసం సిలువలో వేలాడి రక్తాన్ని కార్చి మమ్మల్ని ఎంతగానో రక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఈ లోకంలో మతి లేక తిరుగుచున్న నన్ను ఎంతగానో
శృతి చేసి నీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అంటూ ప్రతి ఒక్కరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు, మతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు, మతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నా పైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. ఎందుకింత నా పైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ ప్రభువా, నీవు లేకపోతే నా జీవితం వ్యర్థం యేసయ్యా. ఈ లోకంలో తల్లిదండ్రులు విడిచిపోయినా, బంధుమిత్రులు మమ్మల్ని విడిచిపోయినా, మాకంటూ ఎవరు లేకపోయినా ప్రభా, చివరి వరకు మాతో మా చేయి పట్టుకొని నడిపించేది నీవే తండ్రి. నీకు వందనాలు. నీ ప్రేమను ఏమిచ్చిన రుణాన్ని మేము తీర్చగలం ప్రభా, ఏమిచ్చిన రుణాన్ని తీర్చలేము దేవా. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికేదనయ్యా. నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికేదనయ్యా. నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా. ఏమిచ్చి నీ రుణం తీర్చేదనయ్యా. నీ సాక్షిగా నన్ను మలచినందుకు, ఏమిచ్చి నీ రుణం తీర్చేదనయ్యా. నీ సాక్షిగా నన్ను మలచినందుకు, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా.
హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. దేవా, నువ్వు చేసిన మేలు బట్టి నీకు వందనాలు యేసయ్య అంటూ ప్రతి ఒక్కరం కూడా బిగ్గరగా దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దామండి. ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతోని సత్యంతోని ఆరాధించవలసిందిగా వాక్యంలో రాసినట్టుగానే ప్రతి ఒక్కరం కూడా ఆత్మానుసారంగా దేవుని స్తుతిద్దామండి. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. సర్వాధికారి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ రోజున ప్రభువా నీ సన్నిధిలో మేము ఎలా ఉన్నామంటే నీవిచ్చిన భాగ్యం ప్రభువా. నీకు వందనాలు, వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో మాకు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభువా అవన్నీ లోకానుసారమైన జీవితం వ్యర్థం యేసయ్యా. నీవు మాతో ఉంటే ప్రభువా నిత్యము వెలుగని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరం కూడా తండ్రి నీ సన్నిధిలో నీ సాక్షులుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి అంటూ ప్రతి ఒక్కరం అడుగుదాము. దేవా, మేము ఒక్క ఆత్మనైనా మేము రక్షించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి అంటూ అడుగుదామండి. దేవానికి వందనాలు, వందనాలు ప్రభా. నిన్ను ప్రేమించేటప్పుడు ప్రభా మేము ఆత్మానుసారం జీవితం జీవించుటకు సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అపవాది శోధనలు ఎంతగా మమ్మల్ని చుట్టినప్పటికీ ప్రభా తండ్రి నీవు మాత్రం చివరి వరకు మా చేయి విడిచిపోలేదు దేవా. నీకు వందనాలు తండ్రి. ఈ లోకానుసారమైన జీవితం వ్యర్థం యేసయ్యా. నీలో సుఖము తండ్రి. నీ రాజ్యం కోసం ప్రభా ఎదురు చూసే కన్నులు మాకు దయచేయండి అంటూ ప్రతి ఒక్కరం అడుగుదామండి. దేవా వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన, 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 ఆరాధన. ఎల్ రోహి, ఎల్ రోహి, నన్ను చూసావే వంద
చూసావే, వందనామయ్యా నీవు నన్ను చూసావే, వందనామయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరిచావే, వందనామయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరిచావే, వందనామయ్యా నన్ను స్వస్థపరిచావే, వందనామయ్యా నన్ను స్వస్థపరిచావే, వందనామయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. ప్రతి ఒక్కరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. దేవానికి వందనాలు యేసయ్యా. అవును తండ్రి, గురి లేని మా జీవితాలలో తండ్రి మా దరిగా నిలిచిన దేవానికి వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరమాత్ముడా నీకు వందనాలు తండ్రి. మా జీవితంలో ప్రభా ఎన్నెన్నో మేలులతో దీవెనలతో ప్రభా మమ్మల్ని ఎంతగానో నింపి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. దేవానికి వందనాలు యేసయ్యా. ఎవరి కుటుంబంలో అయితే కష్టాలతో కన్నీళ్ళతో కుమిలి కృంగిపోవచ్చున్నారో మాకైతే తెలియదు యేసయ్యా. ఈ రోజున ప్రభా ఈ క్షణాన్ని నీవే కుటుంబాన్ని దర్శించండి ప్రభా, వాదార్పును దయచేయండి తండ్రి. ఏ కుటుంబంలో తండ్రి కన్నీళ్ళతో సతమతం అవుతున్నారో మాకైతే తెలియదు యేసయ్యా.
హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు నీవు ప్రభా తండ్రి. ఇప్పుడే ఆ ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి నువ్వు కార్యం జరిగించబోతున్నావు దేవా, నీకు వందనాలు యేసయ్యా. ఎవరైతే ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి సంతోషం సమాధానం దయచేస్తానని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు ప్రభువా. నీవు తోడుంటే మాకు ఎటువంటి దిగులు ఉండదు ప్రభువా, నీవు తోడుంటే మాకు ఎటువంటి భయము కూడా ఉండదని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. దేవా నీకు వందనాలు 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 యేసయ్యా. నీలాంటి వారి లోకంలో ఎవరున్నారు యేసయ్యా? మనుషులలో మహనీయుడా, వేల్పులలో ఘనపూజ్యుడా, నీకు వందనాలు తండ్రి. మాకు మేముగా ఎలా ఉంటున్నామో ప్రభా పరీక్షించుకున్నట్టుకు సహాయం దయచేయండి ప్రభా. మనుషులుగా పై రూపాన్ని మాత్రమే చూస్తారు ప్రభా. మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీవు కనుక ప్రభా తండ్రి, నీ సన్నిధిలో ప్రభా మేము తండ్రి నిలకడగా ఉండుటకు సహాయం దయచేయండి అంటూ అడుగుదాం దేవా, నీకు వందనాలు. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీ వంటి వారెవరు, నీ తోటి సాటెవరు, నీ వంటి వారెవరు, నీ తోటి సాటెవరు, నా జీవితాన నీవే ప్రభువా, నాకెవ్వరు లేరు ఇలలో. నా జీవితాన నీవే ప్రభువా, నాకెవ్వరు లేరు ఇలలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందాం. ఈ లోకంలో నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా, నీ తోటి సాటి ఎవరు లేరు తండ్రి యేసయ్య. మా జీవితంలో నీ ఒక్కరు ఉంటే చాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీవు లేకపోతే మాకు ప్రభా తండ్రి ఈ లోకంలో వ్యర్థం యేసయ్య.
నీవు తోడుగా ఉంటే మాకు ఎటువంటి భయము కానీ చింత కానీ ఉండదని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నీకు వందనాలు. ఈ రోజున మేము ఇలా కలిసి ఉన్నామంటే నీ కృప తండ్రి. నీ సన్నిధిలో ఇలా నిలిచి ఉన్నామంటే నీ కృప దేవా నీకు వందనాలు ప్రభువా. మనుషులలో మహనీయుడా, వేల్పులలో ఘనపూజ్యుడా నీకు వందనాలు ప్రభువా. స్తోత్రములు తండ్రి. నిన్ను ప్రతి క్షణం క్రోడ ప్రభా తండ్రి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఏ కుటుంబంలో కష్టాలతో కన్నీళ్ళతో కృంగిపోచున్నారో ప్రభా తండ్రి నీవే అక్కడ తోడుగా ఉండండి ప్రభా. ఎటువంటి దిగులు కానీ ఎటువంటి చింత కానీ లేదని ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ప్రభా నీకు వందనాలు ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరం కూడా నీ సన్నిధిలో ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. మేమందరం రావడమే కాదు ప్రభా, ఒక్క ఆత్మనైనా రక్షించే భాగ్యాన్ని మాకును అందరికీ దయచేసి నడిపించండి ప్రభా తండ్రి. పాడే పాటల్లోని ఆరాధనలో మీరు ఉండేందుకే నీకు వందనాలు ప్రభా. ఇక్కడ ఉండే బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా తోడుకొని తీసుకురమ్మని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. ఆత్మీయ ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవునికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతో మహోన్నతుడై ఉంటున్నాడు. ఆయన ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవునికి స్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. అనౌన్స్మెంట్స్ అండి. ఈరోజు సాయంకాలము 6:30 గంటలకు యూత్ మీటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు యూత్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తల్లిదండ్రులను మీరు కూడా మీ యొక్క పిల్లలను కంపల్సరీగా పంపించవలసిందిగా ప్రభుపేట మనవి చేయుచున్నాను. దాని ద్వారా యవనస్తులు దేవుని వాక్యములో ఉంది, యవనస్తులు కాడు మోయటం ఎంతో సులువని. కనుక మనం చిన్నప్పటి నుంచే అలాగే యవనస్తులకు ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యములోను దేవుని యొక్క మాటల్లో భయభక్తులు పెంచినట్లయితే వారి జీవితంలో పైకి ఎదగడానికి దేవుడు ఎంతో సహాయం చేసే దేవుడు అంటున్నాడు. అలాగే మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ ఉంటుందండి 7 గంటలకి. ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఎంతో వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆత్మీయమైన మేలు పొందుతున్నారు. కాబట్టి మీరు కూడా సమయం చూసుకొని కంపల్సరీగా సమయం వృధా చేయకుండా దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు వెచ్చేద్దాం. అలాగే ఫ్రైడే నుంచి 2, 3, 4, 5 కూడా మీటింగ్స్ ఉంటాయండి. గట్టిగా ఒకసారి చెప్పలు కొడదామా? 2, 3, 4, 5 అంటే ఫ్రైడే నుంచి మండే వరకు మీటింగ్స్ ఉంటాయండి. ఫ్రైడే ఉమెన్స్ మీట్ క్యాన్సిల్ చేయబడింది. అదే రోజు మనకి హోలీ కమ్యూనియన్ కూడా ఉంటుంది 7 గంటలకు. అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. అలాగే సాటర్డే 6:30 గంటలకు స్పెషల్ మీటింగ్ ఉంటుంది. అలాగే 5వ తారీఖుని 4వ తారీఖుని యథావిధిగా ఉంటుంది. 4వ తారీఖున సండే కాబట్టి యథావిధిగా ఉంటుంది. మార్నింగ్ సర్వీస్ 7 గంటలకు, అలాగే సెకండ్ సర్వీస్ 10 గంటలకు ఉంటుంది. ఈవినింగ్ 6:30కి స్పెషల్ మీటింగ్ ఉంటుంది. అలాగే 5వ తారీఖున మార్నింగ్ 11 o'clock సర్వీస్ ఉంటుందండి. ఎవరైతే బాప్తీసాలు తీసుకోలేదో వారందరూ కూడా ఇదొక మంచి అవకాశం, దేవుడిచ్చిన మంచి అవకాశం కాబట్టి అది మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. అదే 5th ఈ యొక్క కార్యక్రమం మొత్తం ముగుస్తుందండి. అంటే 2, 3, 4, 5 ఈ యొక్క 4 రోజులు కూడా స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి మీ యొక్క పనులు ఏమున్నా సరే ఆ యొక్క టైంకి మీరందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇప్పుడు సిస్టర్ పద్మా గారు వచ్చి ఒక టెస్ట్ మనిస్తారు. దేవనామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సాక్ష్యం ఏంటి అంటే గతించిన 2వ నెల నుంచి నాకు చాలా బాగాలేదండి. 2వ నెల 12వ తారీఖు నుంచి మార్చి 12 వరకు హెవీ బ్లీడింగ్తో నేను చాలా సిక్ అయ్యాను. ఎనిమిక్గా చాలా బాధపడ్డాను అనమాట. విపరీతమైన ఓవర్ బ్లీడ్ అయ్యేది. హాస్పిటల్కి తిరిగాను. దగ్గర ఒక నెల 15 రోజులు హాస్పిటల్కి తిరిగాను. టెస్ట్లన్నీ అయిన తర్వాత స్కాన్కి వెళ్ళిన తర్వాత నీకు
యూట్రస్ ఒక లేయర్ ఫామ్ అయ్యిందని చెప్పి స్కాన్లో వచ్చింది. అయినా విపరీతమైన ఓవర్ బ్లీడ్, క్లాట్స్ కూడా పడిపోయేవి, చాలా ఎనిమిక్ అయిపోయి చాలా సిక్ అయ్యాను నేను. అయిన తర్వాత వాళ్ళు నీకు ప్రాబ్లం ఉంది అడ్మిట్ అవ్వు అని చెప్పేసి గోషల్ హాస్పిటల్ కేజీహెచ్కి తిరిగేదాన్ని. ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్లో చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన డాక్టర్ ఉంటే ఆవిడ ద్వారా నేను హాస్పిటల్ చూపించుకోవడం జరిగింది. అది ఏదైతే లేయర్ ఫామ్ అయ్యిందో అది డిఎన్సీ చేయించుకుంటే కానీ యూట్రస్ తీయమని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. డిఎన్సీకి వెళ్ళాను. డిఎన్సీ రిపోర్ట్ 15 రోజుల తర్వాత డిఎన్సీ రిపోర్ట్ వస్తుంది. అప్పుడు కానీ మేము ఎటువంటి ట్రీట్మెంట్ కూడా నీకు చేయలేమని చెప్పేసి అక్కడ డాక్టర్ చెప్పారు. చెప్పిన తర్వాత చాలా ఆ 15 రోజులు రిపోర్ట్ వచ్చిన 15 రోజులు చాలా మానసికంగా చాలా కృంగిపోయాను అనమాట. రిపోర్ట్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు చాలా లేడీస్కి చాలా రకాలైన క్యాన్సర్ ఇంక చాలా చాలా విధాలైనవి వస్తున్నాయి అన్నమాట. ఆ యొక్క టెన్షన్తో నేను చాలా చాలా మానసికంగా వచ్చే వ్యాధి కంటే ఆ యొక్క టెన్షన్తో చాలా కృంగిపోయాను. డిఎన్సీ రిపోర్ట్ కూడా అంత బాగానే ఉంది అని చెప్పేసి దేవుని కృపను బట్టి వచ్చిందండి. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ రోజే అనుకున్నాను. డిఎన్సీకి వెళ్ళిన రోజు అయితే ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. నేను మా ఫ్రెండ్ రమ అనే అమ్మాయిని తీసుకొని సిద్ధమైపోయి వెళ్ళిపోయినా కానీ బీపీ ఎక్కువైపోయింది. ఆ టెన్షన్కో ఏటో విపరీతమైన బీపీ నీకు చాలా ఎక్కువ చూపిస్తుందని చెప్పి బయట కూర్చోబెట్టేశారు. ఆ రోజైతే చాలా కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. ఎవరైనా ఫోన్ చేస్తే బాగున్ను, నాకు ఎవరైనా ధైర్యం చెప్తే బాగున్నని. ఎందుకో తెలియలేని బాధ, మానసికంగా బాధ లోపల తినేసేదన్నమాట. ఫుల్ స్వెట్టింగ్ వచ్చి టెన్షన్ వచ్చి ఏడ్చేసేసేదాన్ని. అయితే ఈలోపు ఒక ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు ఫోన్ చేశారు, వెళ్ళావా హాస్పిటల్కి, నాకు ఏ విషయం అనేది చెప్పలేదు అని. చాలా బోర్ని ఏడ్చేసాను అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు, ఎక్కడ ఉన్నావు అని పాస్టర్ గారు అడిగితే డిఎన్సీకి రెడీ అయ్యి మార్నింగే హాస్పిటల్కి వచ్చాను పాస్టర్ గారు అని. ఏడద్దు, ఏమి ఏడద్దు, అంతా మంచిగా జరుగుతుంది, నేను ప్రేయర్ చేస్తాను నీకోసం అని చెప్పి పాస్టర్ గారు ప్రేయర్ చేసి మళ్ళీ వెళ్ళి బీపీ చూపించుకుంటే బీపీ నార్మల్గానే వచ్చింది. నువ్వు టెన్షన్ పడకు, ఏమీ అవ్వదు అని చెప్పి పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. డిఎన్సీ రిపోర్ట్ కూడా దేవుని కృపను బట్టి చాలా నార్మల్గానే వచ్చింది. దేవునికి ఆ రోజే అనుకున్నాను, ప్రభువా ఇంత రక్తస్రావంతో స్త్రీని ముట్టి స్వస్థపరిచావు, నువ్వు నన్ను స్వస్థపరుస్తావన్న ప్రార్థనే నేను చేస్తూనే వచ్చానన్నమాట. దేవుడు ఎంతగానో నన్ను స్వస్థపరిచాడు. రిపోర్ట్ కూడా బాగానే వచ్చింది. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. యూట్రస్ తీసేస్తాము, నువ్వు రెడీ అయిపో అని చెప్పేసి ఆ మేడం చెప్పినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నా ఏజ్ చూస్తే 34, ఈ సమయంలో నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు ప్రభువా, ఇంకో మార్గం ఏదైనా మీరు నాకు తెరవండి. ఏదైతే లేయర్ ఫామ్ అయిందో దాని స్వస్థతనిచ్చి మీరు రెండో ఆప్షన్ నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. దేవుడు ఎన్నో విషయాల్లో నాకు అద్భుత కార్యం చేసావు ప్రభు. నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో, అలాగే నన్ను కూడా 2 యాక్సిడెంట్లు అయ్యాయి, కాలు ఇరిగిపోయింది, చికెన్ ఫాక్స్, ఇన్ని స్వస్థపరిచిన దేవుడివి, నాకు ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తారని నమ్మకంతో నేను ఉన్నాను ప్రభు అని ప్రార్థన చేయడం స్టార్ట్. పాస్టర్ గారు నా పరిస్థితి ఎలా ఉంది, సుజాతకి రిపోర్ట్లన్నీ పెట్టి ఇంకో ఆప్షన్ గైనిక్ మేడంకి చూపించు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి సుజాతకి ఫోన్ చేయడం జరిగింది. నీకు బాగానే ఉంది, ఏమీ అవ్వలే, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే అంటే లోపల ఈ యొక్క ఎనిమిక్ అయిపోయి బ్లీడింగ్ అయిపోవడం వల్ల తెలియలేని ఒక మానసికమైన అది ఆలోచనలకు గురి అయిపోయాను. అంటే నాకు నేను ఏదో అయిపోతాను, నేను ఇంకేదో అయిపోయింది నాకు అన్న ఆలోచనలో దేవుడు ఎంతగానో నన్ను స్వస్థపరిచాడు. అలాగే మాధురి సిస్టర్ శ్రేల ప్రార్థనలో నా కోసం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. శ్రేలందరూ నా కోసం ప్రార్థన చేశారు. దేవుడు ఎంతగానో నాకు స్వస్థతనిచ్చి యూట్రస్ తీయము, నీకు మెరీనా ఆప్షన్ అని ఒకటి వచ్చింది అని చెప్పి మళ్ళీ మంగళవారం ఓపిక వెళ్తే ఆ రోజు అడ్మిట్ అయ్యి నేను అది వేయించుకోవడం జరిగిందండి. దేవుడి సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుడు మీ అందరి ముందు నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నారు. చాలా అంటే చాలా మానసికమైన ఒక ఆ యొక్క ఆలోచనలకి ఏదో అయిపోతుంది అని మానసికమైన బాధతో చాలా కృంగిపోయాను. దేవుడు ఏదేమైనా సరే నన్ను స్వస్థపరిచాడు. నేను ఎప్పుడూ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకుంటాను, ఏమనంటే ఎప్పుడు మా హస్బెండ్ కోసం, పిల్లల కోసం అలాగే రాసుకుంటాను అనమాట. మనకి ఫాస్టింగ్ ప్రేయర్ అవుతుంది కదా, ఆ టైంలో నేను ఒక ప్రేయర్ స్లిప్ రాసుకున్నాను. కానీ ఈసారి ఎందుకో నాకు ప్రేయర్ ఎలా వచ్చిందంటే, నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభువా అని నేను ఆ స్లిప్ మీద రాసుకున్నాను. నాకు ఆరోగ్యం ఇస్తే నా పిల్లలు చూసుకోవడానికి బాగుంటుంది, నేను జాబ్ చేయడానికి బాగుంటుంది అని. కానీ ముందే దేవుడికి తెలిసేమో నేను ఇలా ఆయన మధ్యన ఇలా సాక్షిగా నేను నిలవబడతానేమో అని. దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చారు. ఎటువంటి రిపోర్ట్ కూడా అన్నీ మంచిగానే వచ్చి దేవుడు
మంచి ఆరోగ్యము, శక్తి, బలం ఇచ్చి మీ అందరి ముందు ఇలా సాక్షిగా నిలవబెట్టుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దేవుడు ఈ సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. సిస్టర్ జీవితంలో, పద్మ గారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసిన విధానం బట్టి గట్టిగా ఒకసారి చప్పలు కొడదామా ఆ యేసయ్యకు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నమ్మిన వారిని ఆయన ఎన్నడూ ఎడబాయని దేవుడు అంటున్నాడు. దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధంగా ఉన్న దేవుడు అంటున్నాడు. ఇప్పుడు సిస్టర్ చిన్నారి గారు వచ్చాక స్పెషల్ నెంబర్ ఇవ్వాల్సిందిగా ప్రభు మనం చేయుచున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకే లెక్కలేని స్తుతి సూత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. ఇదిగో నాయన 2025లో 4వ నెల లాస్ట్ ఆదివారం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సేవకులు బట్టి వందనాలు ప్రభా. నాయన సంఘం ఇంకా అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి నాయన. నాయన సంఘంలో ఉన్న బిడ్డలందరికీ మంచి సంపూర్ణ ఆరోగ్యాలు దయచేసినందుకు వందనాలు ప్రభా. ప్రతి ఆదివారం ప్రతి దినము కూడా నాయన నీ మందిరంలో వచ్చి బిడ్డలందరూ ప్రార్థించే బిడ్డలుగా మీరు సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. సేవకుని కూడా అభివృద్ధి చేసినందుకు వందనాలు ప్రభా. అభిషేకించినందుకు వందనాలు ప్రభా. ఆ బిడ్డడి మీద మీరు నాయన మీరు ఒక్కసారి కనుదృష్టి ఉంచండి ప్రభా. ఈ సంఘం మీద కనుదృష్టి ఉంచమని ఈ చిన్న ప్రార్థన బాబు. ఇగో నాయన మరి చిన్న ముసలి వాళ్ళలో కూడా మరి మందిరం కడతానని చెప్పి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డడి ద్వారాగా నాయన నీ చిత్తం ఏమైతే ఉందో ప్రభా అట్టి రీతిగా మందిరాన్ని కట్టడానికి సహాయం చేయండి. ఆ మందిరానికి కూడా బిడ్డలందరూ రావడానికి సహాయం చేయండి. ఆ మందిరంలో కూడా నాయన బిడ్డలు నిన్ను ఆరాధించి ప్రార్థించే బిడ్డలుగా సహాయం చేయమని ఎల్లవేళలా నాయన ఈ మందిరాన్ని కాపాడినందుకు నీకు వందనాలు. మీరు ఎక్కల చాటు నీ సంఘం అంతా కాపాడినందుకు వందనాలు ప్రభా. ఈ చిన్న ప్రార్థన బాబు నీ పాదసభలు చేర్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నా కన్నీరు తోడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తోడుచువాడా, నేనున్నానని అన్నవాడా, అయ్యా కాదన్నావు నేననాదను, తండ్రి కాదన్నాడు నేననాదను, అయ్యా కాదన్నాడు, నా కన్నీరు తోడుచువాడా, నేనున్నానని అన్నవాడా. ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, ఎక్కిరింతలు పాలైనా, ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, ఎక్కిరింతలు పాలైనా, నా కన్నీరు తోడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తోడుచువాడా, నేనున్నానని అన్నవాడా. తల్లి తండ్రి విడిచి వెళ్ళినా, బంధుజనులు వెలివేసినా,
తల్లి తండ్రి విడిచి వెళ్ళినా, బంధుజనులు వెలివేసినా, నా కన్నీరు తోడుచువడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తోడుచువడా, నేనున్నానని అన్నవాడా. వ్యాధి బాధలన్నీ ఉన్నాను, రోగములతో కృంగిపోయినా, వ్యాధి బాధలన్నీ ఉన్నాను, రోగములతో కృంగిపోయినా, నా వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచువో యేసయ్యా, నా వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచువో యేసయ్యా. అయ్యా కాదన్నావు నేననాదను, తండ్రి కాదన్నాడు నేననాదను, అయ్యా కాదన్నాడు నేననాదను, కాదన్నాడన్నాడు నేననాదను, నా కన్నీరు తోడుచువడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తోడుచువడా, నేనున్నానని అన్నవాడా. హల్లెలూయా. మరి చెప్పకూడదు అనుకున్నాను, మరి మా ఆయన గారు చెప్పొద్దు అన్నారు, కానీ మరి నాకు చాలా బాధగా ఉంది. మరి నా తమ్ముడి కోసం ముందు ఒకసారి సాక్ష్యం చెప్పాను. సిటిఐ రైల్వే స్టేషన్కి హెడ్ నా బ్రదరు మరి నిన్న శుక్రవారం చనిపోయారు. ఇవాళకి 3 రోజులు అని వాళ్ళు రాననుకున్నాను, మరి దైవజనులు పాటించారు కాబట్టి అసలు రాననుకున్నాను. మరి 3 రోజులు అయిపోయింది. మా బ్రదరు శుక్రవారం మరి ఈ సంఘానికి మా అమ్మగారు వచ్చేవారు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవారు. నా తమ్ముడు కూడా ఒక్కసారి వచ్చినట్టుకున్నారు, ఎందుకంటే డేవిడ్ పాస్టర్ గారి ద్వారాగా మేము వచ్చాం. మరి ఆ బిడ్డడికి మరి నా తమ్ముడు కూడా ఇక్కడికి వచ్చారు, డేవిడ్ పాస్టర్ గారే తీసుకొచ్చారు. ఒక్కసారి రండి రాజుగారు అంటే ఒకసారి మా అమ్మగారితో వచ్చారు. మరి నా తమ్ముడు, నా పెద్ద తమ్ముడు శుక్రవారం నిద్రించారు. మరి వాళ్ళ కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి అందుకని అసలు రాననుకున్నాను, కానీ మరి ఇవాళ మరి పాట ఇచ్చారు. అందుకని మరి నా దేవుడు కూడా ఇవాళ ఆ పాట కోసం నాకు ఏర్పాటు చేశారు. మరి సంఘంలోని మా అమ్మగారు ఏంటి, మేమేంటి అందరం పెద్ద సేవకులు బట్టే మేము వచ్చాం. మరి లేకపోతే మాకు ఈ సంఘానికి మేము ఎప్పుడూ రాలేదు. మరి అందుకని దేవుడు అతను మాట వినబడి మేము డేవిడ్ పాస్టర్ గారికి లోబడి మేము మరి ఈ సంఘానికి మేము వచ్చినందుకు, మరి సేవకులు కూడా మరి రాజ్కుమార్ గారు కూడా మాకు ఎంతగానో ఇది చేసినందుకు అతనికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి నా పెద్ద తమ్ముడి కుటుంబం కోసం మరి రేపు జ్ఞాపకార్థం పెట్టుకుంటారో మరి ఏంటో రేపో ఎల్లుండి తెలియదు. ఇంకా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ 2 బిడ్డలు మరి 2 డాక్టర్లు అయి ఉన్నారు. మరి కుమారుడికి ఇంకా వివాహం అవ్వలేదు, కానీ వాళ్ళ భార్యకి బిడ్డలకి కూడా మీరందరూ ప్రార్థనలో మీరు ఉంచుకుంటారని, నా తమ్ముడి కోసం ప్రార్థన చేయాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. హల్లెలూయా. హల్లెలూయా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఎంత శ్రావ్యంగా పాడినా. అవును, మన జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మనల్ని నడిపించి మనల్ని విడిపించే దేవుడు ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. మంచిగా పాడిన సిస్టర్కి వందలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్షిప్ టైం అండి. మీరందరూ కూడా ఒకరికొకరు పరిచయం చేసుకొని కొత్త వారిని కంపల్సరీగా మీట్ అయ్యి అందరూ కూడా ఒకరొకరు పలకరించుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేయుచున్నాను.
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన వాక్యం కీర్తనలు 31:7. కీర్తనలు 31:7, Psalms 31 verses 7. అంతసేపు Psalms 31 verses 7. చెప్పండి. ఆదిలోనే అపశృతి. నీవు నా బాధను గుర్తించి ఉన్నావు. కనిపెట్టి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీవు దయచేసిన వాక్యం నేడు మీరు మాకు ఇచ్చి ఉన్నందుకు నీకు వందనాలు. వాక్య ధ్యానములో మాతో ఉండండి, నడిపించండి. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీరే తీసుకోమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ 31:7లో నీవు నా ప్రాణబాధలను దృష్టించి ఉన్నావు. నా ప్రాణబాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనైతిని. ఇక్కడ బాధలు అనొచ్చు కదా, ప్రాణబాధలని చెప్తుంది దేవుని వాక్యం. ఈ బాధల్ని గుర్తించాలి అని అంటే, ఈ బాధలు తెలియాలి, తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఆయన దృష్టీకరించాడు. ఎవరిని? మనని. దీనినే, ఈ దృష్టీకరించడాన్నే, దీనికి ఏంటంటారంటే నిఘానేత్రము అంటారు. పరిశీలనాత్మకమైన దృష్టితో చూడడం. ఏదో ఆషామాషిగా చూసాము, వచ్చారు, వెళ్ళిపోయాడని కాదు. లోతుగా అతని ప్రాణబాధలు, అతనికి శరీరానికి సంబంధించినది ప్రాణం అయితే, ఆ ప్రాణం ద్వారా జీవిస్తున్న వాడు మానవుడైతే, ఆ మానవుడికి కలిగిన శారీరక బాధల నుండి అని దాని అర్థం. ప్రాణబాధల నుండి నన్ను తప్పించి ఉన్నావు, నన్ను దృష్టీకరించి ఉన్నావు. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందంటే, చూచినప్పుడు, అతని బాధలు తెలుసుకున్నప్పుడు, అతనితో మమైకమైనప్పుడు, అతనితో కలిసి ఉన్నప్పుడు ఆ బాధలు తెలుస్తాయి. ఏదో వారానికి ఒకసారి వచ్చి మనం కలుసుకొని వెళ్ళిపోతే మన సంగతి మనకేమీ తెలియదు. కానీ దేవాది దేవుడు పరిశీలన చేసి ఆ ప్రాణబాధలను చూస్తున్నాడు, చూడడానికి ఇష్టపడి సహాయం చేస్తున్నాడు. అందుకే పద్మగారు ఇచ్చిన సాక్ష్యం. ఇది ప్రాణబాధ, ఇది శారీరకమైన బాధ. ఇంకొక బాధ ఉంది, ఆత్మీయ బాధ. దట్ ఈస్ సెకండరీ. ఈ ప్రాణబాధల నుంచి కాపాడేయాలి అంటే, ఈ ప్రాణబాధల నుంచి మనం రక్షించబడాలి అంటే,
ఆయన మనల్ని దృష్టీకరించాలి. ఈ దృష్టిలో ఏంటి? దృష్టీకరిస్తే సహాయం చేస్తాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే వస్తుంది. దీన్ని మెర్సీ అని అంటారు. ఈ సహాయము ఆషామాషిగా అడిగిన వెంటనే రాదు. మెర్సీ, దయ అంటే దానికి డెఫినేషన్ ఏంటంటే వేచి ఉండునది, వేచి ఉంటే చూపెట్టేది. అంతేగాని పట్టుకున్న వెంటనే వచ్చేసి అనుకున్న వెంటనే కలిగేసేసి చేసేది కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. దీనికి అందుకే సమయము అనేసి దేవుడు ప్రతి దానికి సమయం ఉంది అంటా ఉన్నాడు. ఈ సమయంలో ఈ కృప మనకి రావాలి అని అంటే ఈ సమయం కోసం మనం ఎదురు చూడవలసిన పరిస్థితులు మనకు ఉన్నాయి. ఎదురు చూడాలి, అంతే, తప్పదు. ఈ సమయం ఎక్కడ చూడండి, ద్రాక్షారసం అయిపోయినప్పుడు సమయం ఇంకా రాలేదంటాడు. 38 సంవత్సరాలుగా బాధపడుతూ వస్తేస్తా కోనర్ దగ్గర ఉన్నవాడికి 38 సంవత్సరాలు సమయం వచ్చింది. ఒక కుంటివాడు, ఒక మూగవాడు, ఒక గుడ్డివాడు, ఒక కాలు లేనివాడు బాగుపడాలి అంటే, పడ్డారు అంటే దానికి సమయం ఉంది. ఆ సమయాన్ని వెతికేటటువంటి సముచితమైన జ్ఞానం మనకుందా లేదా, దానికోసం వేచి చూచేటటువంటి, ఆ దయ కొరకు వేచి చూచేటటువంటి పరిస్థితి మనకి ఉందా లేదా అని ఆలోచించుకోవలసిన సమయము ఈ సమయం. కృప అన్నది, ఈ దయ అన్నది వెంటనే రాదు, దానికి కొంత సమయం అవసరం. ఆ సమయము ఆయన నిర్దేశించబడినదై ఉంటుంది. ఈ సమయము అంటే దేవుడు అని అర్థం. సమయము దేవుడైతే ఆయన సృష్టించిన, అతడు చీకటిని వేడి చేయగా పగలు రాత్రి కలిసిన ఒక దినమాయను, అది సమయం. అలాంటి సమయాలు, దినాలు, వారాలు, అలాగే మన జీవితంలో సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ సమయము ఏ సమయం అన్నది మనం చాలా జాగ్రత్తగా, మనం సహనం కలిగి నిరీక్షణతో ఎదురు చూడవలసినదే కృప. ఈ దృష్టీకరించినావు అన్నది ఏంటంటే, నన్ను చూచినావు, నన్ను కనిపెట్టినావు. నన్ను చూచి నాకు కనిపెట్టి ఏం చేస్తాడైనా? భోజనం పెడతాడా? దయ చూపెడతాడు. హీ గివ్స్ us his mercy according to our faith. మన జీవితకాలంలో మన విశ్వాసాన్ని బట్టి ఆయన గమనించి, అతను చూచి, అతను త్రాసులో తూగుతున్నామా లేదా అని ఆలోచించి ఇచ్చేదే కృప. అది ఈరోజు మన ధ్యానాంశం. మరి వాక్యంలోనికి వెళ్ళినట్టుగైతే ఈ కృప ఎలాగుంటుంది అన్నది మనం చూసినట్టుగైతే ఆదికాండం 38, ఆదికాండం 39 1 నుంచి అక్కర్లేదండి అంతవరకు, 2 నుంచి 6 వచనాలు. యెహోవా యోసేపుకు తోడయ్యుండెను కనుక అతడు వర్ధిల్లుచు. అతని యొద్ద పరిచర్య చేయువాడయ్యను. కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. ఇది ఎంతవరకు చాలండి. ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, మనం మాట్లాడుకుంటే కృప కోసం. ఇక్కడికే 2 సార్లు మాట్లాడుతున్నాడు, దేవుడు తోడయ్యుండును కనుక, దేవుడు తోడయ్యుండును కనుక. ఈ తోడు ఉన్నాడు అని అంటే గనుక జరిగింది ఏమిటి అని అంటే, ఈ అన్నలు యోసేపుని గోతులు పడేసేసి అక్కడి నుంచి చంపేద్దామని చూస్తే
అందులో రూబేన్ పెద్దవాడు రూబేన్ అంటాడు, మనం తీసుకొచ్చి బయట పెడదాం, చంపే సేట్ వస్తుంది అని అంటాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచన మారింది. అక్కడ ఈ వర్తకులు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఐగుప్తుకి వెళ్తున్నారు. అక్కడ కూడా ఒక యోధా ఉన్నాడు. ఆ యోధా ఏం చేశాడు, ఇతను పట్టుకొని వెళ్తున్నాడు కదా, వీళ్ళకి అమ్మేస్తే మనకు డబ్బులు కూడా వస్తే పుణ్యము పురుషార్థం రెండూ దొరుకుతాయి, మన బాధ కూడా గట్టెక్కిపోతుంది అని ఆలోచించాడు. పాత నిబంధనలోని యోధ, క్రొత్త నిబంధనలోని యోధ. ఈ యోధాలు ఉంటారు ఎక్కడైనా. ఈ యోధ అన్నవాడు చెప్పిన దానికి బట్టి ఈ వర్తకులకి యోసేపుని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత దాన్ని ఎవరు కొన్నారు? అతని మీద కటాక్షం కలిగిన అతని యొద్ద పరిచయం చేయవాడైన మరియు అతడు తన ఎంత విచారణకర్తగా నియమించి తన తగిన యావత్తును అంతయు అతని చేతికి అప్పగించాను. పొతీఫారు అనే సైన్యాధిపతి యోసేపుని కొన్నాడు. యోసేపుని కొని అతని ఇంట్లో యోసేపు ఉన్నాడు. మరి అది యోసేపుకి విచారణకర్తగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు విచారణకర్తగా? అతడు చేసినదంతా సఫలమవుతుంది కాబట్టి. మనిషిలో రెండు కోణాలు ఉంటాయి. అందులో స్వార్థం అనేది ఒక కోణం, మరొక కోణం తర్వాత భాగంలో కొద్ది కిందకి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ మొదటి కోణం ఏంటంటే అతడు ఆశీర్వదించబడ్డాడు. ఎవరి వల్ల? ఈ యోసేపు వల్ల ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడిన తర్వాత ఏం చేశాడు? విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినది యావత్తు అతనికి అప్పగించాను. అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీద అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం అంతటి మీద ఉండెను. ఇక్కడ ఇల్లే కాదు, పొలం కూడా అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తాను ఆహారము ఎవరు? యోసేపు 6వ వాక్యం 6లో చదవండి. అతడు తనకు కలిగినదంతయు అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాదు. ఇది చాలా గొప్ప విషయం. ఎలాంటిదంటే ఇది ఈ కృప, ఈ మెర్సీ అన్నది ఏ విధంగా ఉన్నది అంటే, ఇక్కడ ఇతను ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నా ఆ టైంకి ఆ భోజనం సక్రమైన టైంకి అందివ్వకపోవచ్చు, ఏదైనా లేట్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో సరిగ్గా వండిన సమయానికి ఇంట్లో ఆవిడ ఉప్పు మర్చిపోద్ది. ఉప్పుగానే వెళ్ళాలి, కనీసం ఉప్పు మర్చిపోయిన ఎంత పని అయిపోయింది, మర్చిపోతే వెళ్ళాలా. అలాగే కాఫీ చేసి ఇలాంటివి ఏమన్నా జరుగుతూ ఉన్నాయి. కానీ యోసేపు విచారణకర్తగా ఆ స్థలములో ఆ ఇంటిలో ఉన్నప్పుడు పోతీఫరు నిశ్చింతగా ఏ బాధ లేకుండా పడుకోవడం, భోంచేయడం, పడుకోవడం జరుగుతుంది. ఇది ఈ కృప రకరకాలుగా. అయితే ఈ కృప నడిపించిన ఈ కృప ఏం చేస్తుందంటే తన పని, చట్టం తన పని చేసుకెళ్ళిపోతున్నట్టుగా కృప తన పని చేసుకొని వెళ్ళిపోతుంది. అతడు ఏం చేశాడు తర్వాత ఏంటంటే 8 చూడండి. తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశంలో ఇంటిలో ఏమి ఉన్నదో చదవండి.
నాకంట పైవాడెవడూనూ లేడు, నీవు అతని భార్య అయిన నిన్ను తప్ప మరి దేనిని అప్పగించలేదని అక్కడ చెప్పాను. ఇక్కడ యోసేపుకి జరిగిన ఈ మర్యాద, ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చిందంటే కృపను బట్టి వచ్చింది. ఈ కృప వచ్చిన వెంటనే 7వ వాక్యంలో చూసినట్టుగైతే, యోసేపు రూపవంతుడు సుందరుడై ఉండెను. అటు తర్వాత అతని యజమానుడి భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పారు. అయితే అతడు ఒప్పక యజమానుడు కలిగినంతయు చేతికి అప్పగించినగా నా వశమున ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగును, నా ఇంటిలో నాకంటే పైవాడునేవాడు నువ్వు అని చెప్తాడు. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, సరిగ్గా ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, కృపచేత నడిపించబడుతున్న యోసేపుకు ఎలాగున్నాడంటే, అతను ఏ విధంగా అతను రంగూరుము రూపవంతుడు అయి ఉన్నాడు. ఇక్కడ భార్య చేత శోధించబడ్డాడు. శోధించబడిన తర్వాత ఇంకా మనం కిందకి వెళ్ళినట్టుగా అయితే, కింద నుంచి వెళ్ళినదైతే అతడు ఒప్పక 8 అతడు ఒప్పక యజమానుడు తన కలిగినంతయు నా చేతికి అప్పగించనగా నా వశమున ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగును, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప నాకు అప్పగింపలేదు, కాబట్టి నేనెట్లు ఘోరమైన దుష్కారం చేస్తాను, దేవునికి విరోధముగా పాపము కట్టుకుందున తన యజమాని భార్యతో అనెను. దినదినము అక్కడ జరుగుతూ ఉండగా 11వ అధ్యాయంలో అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు, నాతో సైనింపవలనని వీడు నా ఎద్దుకు రాగా నేను పెద్ద కేక వేసి చేసి నేను బిగ్గర చాలు అక్కడ చాలు. ఇక్కడ అస్సలు కదా ఇక్కడ నుంచి ప్రారంభమైంది. ఏమిటి అని అంటే, యోసేపు ఎప్పుడైతే వర్ధులతో ఉన్నాడో అక్కడ ఒక శోధన కలిగింది. ఆ శోధన భార్య వల్ల వచ్చింది. ఈ భార్య వల్ల వచ్చిన తర్వాత అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము నా దగ్గరే ఉంచుకున్నా. అక్కడ ఏడు జరిగింది, ఆమె దగ్గర వస్త్రం ఉంచుకున్నది, వస్త్రం అనేది ఆమె దగ్గర ఉంచుకున్నది. తర్వాత 29, 21 సారీ. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్టు చేశాను. ఇక్కడ అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఇక్కడ పోతీఫరు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన భార్య అతని మీద కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసినప్పుడు విచారణ చేయకే యోసేపుని లోపల చెరసాల్లో వేశారు. ఇక్కడ విచారణ చేయకే ఏవి ఆ పోతీఫరు గారికి తెలీదా? అతను వర్ధిల్లుతున్నాడు, అతని కుటుంబం వర్ధిల్లుతుంది, అతనికి కలిగిన సమస్తము వర్ధిల్లుతుంది. అతను యోసేపు మీద ఇంత చక్కగా నాతో ఉన్నాడు, చేశాడు అని చెప్పిన వ్యక్తి ఎందుకు మరి చెరసాల్లో వేశాడు? మనిషిలో ఆ పోతీఫరులో స్వార్థ గుణం ఉంది. అతని వల్ల అతను ఉపయోగం పొందుతున్నాడు, అతను మేలు పొందుతున్నాడు, అతను ఆశీర్వదించబడ్డాడు, బడుతూ ఉన్నాడు. కానీ అతను భార్య కంప్లైంట్ చేసిన తర్వాత అతను విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ఈ స్వార్థపరాయణత్వం ఎటువంటిది అని అంటే,
ఇలాగా మనకి 2 రాజులు 5 తీనవసరం లేదు, 5లో ఒక నయూమాను ఉంటాడు. ఆ నయూమానికి ఏంటంటే అతనికి రోగి, నయూమాను రోగి. ఇక్కడ ఈ పోతీఫర్ ఎవరు? స్వార్థపరుడు. చూశారు కదా, ఇతరు బాగున్నంతసేపు చేసినప్పుడు ఇచ్చేసి తన భార్య కంప్లైంట్ చేయగానే ఆ అభాండం తన మీదకి వస్తే తనకి అవమానం కలుగుతుందని వెంటనే విచారణ చేయక లోపలికి పంపించాడు. ఈ స్వార్థపరాయణత్వం అక్కడ 2 రాజులు 5లో ఉన్న నయూమానికి కలిగినది కుష్ఠరోగం అయితే అది వ్యక్తిగతం, అది అతనికి సంబంధించిందే. కానీ ఇక్కడ ఎవరు? ఈ నయూమాను స్వార్థం. ఈ స్వార్థంతో ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తుంది. స్వార్థము అన్నది ఉండడం మంచిదే, కానీ అతి స్వార్థం పనికిరానిది. తనకు బాగున్నంత వరకు ఉన్నాడు, ఈ స్వార్థపరాయణతో జీవించాడు. ఎప్పుడైతే రివర్స్ అయిందో అప్పుడు ఏం చేశాడు? ఇతన్ని విడిచిపెట్టాడు. ఆ స్వార్థపరాయణత్వం పోతీఫరులో ఉంది. అతను అందించిన అన్ని ఆశీర్వాదాలని తీసుకున్నాడు, కానీ అవసరం అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత పక్కకు పంపించాడు. ఈరోజు మన మధ్యన అది పోతీఫరులు ఉన్నారా? అటువంటి పోతీఫరులు ఎవరైనా ఉన్నారా? దేవుని నుంచి మనకు వస్తున్న అనేకమైన విషయాల్లో మనం ఆలోచించినట్టుగా అయితే దేవుడు మనకు చేసిన ఉపయోగకారాల్లో మెర్సీ కృపలలో మనకు ఉంటే ఆ కృపని అనుసరించి మనం ఆయనకి సేవించబద్ధులమై ఉన్నామా, లేకపోతే మన స్వార్థం కొద్దీ మన స్వార్థంతో మన జీవితాన్ని ఇతరులకి ఫలం పెట్టి వాటిని నాశనం చేసి దేవుని దృష్టిలో దోషం కలిగి చేస్తున్నామా? ఈ స్వార్థం అనేది ఎటువంటిది అని అంటే, నాకు ఉన్న అక్కడి నుంచి ఇంకో చోటు నుంచి నాకు రావాలా. ఈ అనేకమైన సాక్ష్యాలు ఇప్పటి వరకు నేను చాలా సాక్ష్యాలు విన్నాను. ఇప్పుడు నా జీవితంలో ఇక్కడ మధ్యప్రదేశ్లో, ఒడిస్సాలో నేను సాక్ష్యాలు విన్నాను. ఈ సాక్ష్యాలు అన్ని సాక్ష్యాలు నేను వింటూ ఉన్నప్పుడు అందరూ అంటారు, నాకు దేవుడు ఉపకారం చేశాడు, నాకు ఈ ఉపకారం చేశాడు, ఈ మేలు చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, అనేక రకంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అని అక్కడే చెప్పుతూ చేసి ఎంతో స్తుతిస్తారు దేవుణ్ణి. మంచిదే, కానీ నీకు నాకు చేసిన ఆ ఉపకారం వెనుక, ఆ వేలు వెనుక, ఆ కృప వెనుక మనమేమి చెల్లిస్తున్నాం? ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అంశం. ఈ స్వార్థం అన్నది మనిషిని ఏం చేస్తుందంటే తనకి కావలసిన దానికంటే ఎక్కువ కోరుకుంటుంది. ఒకరోజు పెద్ద పాస్టర్ గారితో నేను మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్తే ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయన నాకు మటన్ దుకాణం, నేను మటన్ ఎక్కువ తీసుకుంటాను కాబట్టి అక్కడికి వెళ్తుండే చేపల దుకాణానికి చేస్తాను వెళ్ళాం. అయ్యగారు నేను వెళ్ళి కొంటుంటే అయ్యగారు డబ్బులు ఇస్తే ఆయనే తీసుకోడు, ఇక్కడ నాకు ఇస్తానంటాడు అతను. అలాంటి వ్యక్తిత్వం ఆయనది. అయితే నేను నిలబడ్డాను, అయ్యగారు డబ్బులు ఇచ్చారు. అవతల అమ్ముకున్న ఆమెకి ఇస్తే ఆమె నోట్లు కింద మీద చూసి, పాస్టర్ గారికి చూసి, ఏటి బాబు మీరు తెల్లగా ఉన్నారండి, అంతా బట్టలు తెలుపు, మనిషి తెలుపు, మీ హెయిర్ జుత్తు తెలుపు, అంతా తెలిపే, మీరిచ్చే నోట్లేటండి నల్లగా ఉన్నాయి. ఏటి చెప్తాడు ఆయన? నా గొర్రెలు నాకు ఇచ్చాయని చెప్తాడా? నేను ఆయన చూస్తే అంత డీసెంట్గా ఉన్నాడు, నేను టకఫ్లోని నేనున్నాను, మేము వెళ్ళి ఇచ్చింది ఏంటంటే నల్లటి నోట్లు. ఎంత బాధాకరమైన విషయం. ఆయన చూసినప్పుడు అయ్యగారు అంటారు నాకు, అయ్యగారు ఏంటంటే నాకు మీరు అయ్యగారు అంటారు. అందరం అయ్యగారు, అందరం మన సహోదరిలో అని అంటూ చూడండి, మన సంఘం నీవిచ్చినది, నీవు గౌరవించినది, నీవు ప్రేమించినది, నిన్ను నడిపించినది, నీకు జీవాన్ని ఇచ్చేది, పోషించేది దేవుని వాక్యమైతే ఆ దేవుని వాక్యమును తేటతెల్లముగా చక్కగా మరి ప్రసిద్ధమైన ప్రతిష్ఠితమైన అయినదిగా చేసి చెప్పి చూపెట్టి నడిపించి ఈయన దైవజనుడు కాడా? మన సంఘము కాదా?
ఒక సంఘంలో మనం ఉన్నామంటే ఇప్పుడు రూపాయలు లేవు, రూపాయలు ఉన్నాయి కానీ అవి ఇప్పుడు వేయడం లేదు, డొక్కులు వేస్తే శబ్దం వస్తుందని ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలిసిన, 5 రూపాయలు 10 రూపాయలు వేసేసి మడత పెట్టేసి అదే ఆ కానుక దాంట్లో నేస్తాం. ఎంత నువ్వు ఆలోచించాలా, నేను ఆలోచించాలా. మన జీవితంలో జరిగే మేలును బట్టి, మనకు దేవుడు చేస్తున్న కృపలను బట్టి మనం దాన్ని ప్రొసీడింగ్స్లో పెట్టాలి. పోతీపరులాగా బాగుంది, మేలు జరిగింది, నాకు అన్నీ జరిగాయి, అంతా బాగుంది, నేను చూస్తే సంతకి వెళ్ళిపోతున్నాను సంచి పట్టుకొని. మన జీవితం ఎక్కడికి వెళ్తుంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన పరిస్థితి ఏమిటి, మనం చేస్తున్నది ఏంటి? పొతీపరులాగా ఉన్నామా? పొతీపరులాగా ఉంటే మనం ఆ సన్నివేశాల నుంచి తప్పించుకోవడానికి రావాలి. ఎందుకు? ఆ వ్యక్తిత్వం మనకి సంబంధించింది కాదు. మనం దేవుని చేత దీవించబడిన వారు, దేవునిలోను జీవిస్తున్న వారము, దేవుని కొరకు జీవిస్తున్న వారము. మనం చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి కాకుండా మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. ఇంకా చిన్న విషయం, ఇప్పుడు ఇక్కడ ఉన్నవి పేరు అందరికీ తెలుసు, ఇంకా చెప్పనవసరం లేదు. ఆయన ఇచ్చాడు. ఎందుకు? ఆయనకు డబ్బులు లేవా? అక్కర్లేదా? ఎంత ఉన్నా కావాల్సిందే. కానీ అతను దేవుణ్ణి ప్రేమించి అతను దైవజనుడు చెప్పకుండా ఇచ్చాడు. రైట్, అతనికి శక్తి ఇచ్చాడు దేవుడు, బాగానే ఉంది. ప్రతిష్టార్పణలు, దశమ భాగాలు, కానుకలు మనం ఎంతవరకు ఇస్తున్నాం? మన జీవితంలో మనం ఇచ్చేది ఏంటి అని అంటే, ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు గుర్తింపు మనకు ఉంటుంది. ఇక్కడ చెప్పేసి సాక్ష్యం కాదు, ఆయన ప్రేమించుతూనే ఉంటాడు, ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే దేవుడు. గాడ్ గివ్స్ ఫర్గెట్స్, మ్యాన్ గెట్స్ ఫర్గెట్స్. ఇక్కడ ఫర్గెట్ అనేది, మర్చిపోవడం అనేది మామూలే. దేవుడు మనకు మేలు చేసి మర్చిపోతుంటే మనం మేలు అనుకొని మనం మర్చిపోతున్నాం. ఇది పొతీపర్ లక్షణం. ఆ పొతీపరు జీవితం అతను ఒక్కడికే ఇదైతే, ఈ పొతీపరు స్వార్థం ఇంకొకరిని బలిగా తీసుకుంటుంది. అటువంటి స్వార్థపూరితమైన మనం పనులు మన జీవితంలో మనకి సహాయం చేసిన దేవుడి పట్ల ఉండాలి. అది ఉంటే మంచిదని అది దేవుని ఉద్దేశ్యమై ఉన్నది. ఇక్కడ ఈ తర్వాత ఈమె అడిగినప్పుడు, చేసినప్పుడు ఆమె ఒక నింద మోపుతుంది యేసేపు మీద. యేసేపు మీద నింద మోపి ఏం చెప్తుంది అని అంటే, అక్కడ అతను చెయ్యి పట్టుకుంటే పారిపోతాడు. పారిపోయినప్పుడు అతని వస్త్రం ఈమె చేతిలో ఉండిపోద్ది. ఆ వస్త్రాన్ని వాక్యంలో చూసినట్టుగా అయితే ఇవన్నీ తీయడం కూడా ఎక్కువ ఇది. అది చేతిలో పట్టుకుంటాడు, పట్టుకొని జాగ్రత్తగా ఉంచుతుంది. ఉంచి అతను భర్త వచ్చినప్పుడు 2 సార్లు వాక్యంలో ఉంది, ఈ హెబ్రీయుడు నీ దాసుడు ఈ పని జరిగించి అవహేళన చేశాడు నన్ను అని చెప్తుంది. అంటే ఈవిడ ఉద్దేశం ఏమిటి? ఇతగాడు స్వార్థపడైతే ఆవిడ కూడా స్వార్థపడాలి. ఆవిడకి కావాల్సింది ఆవిడకి కావాలా? ఆ స్వార్థంలో ఏది చేసింది అనాలోచితంగా, అంటే యుక్తాయుక్త జ్ఞానం నశించిపోయి అక్కడ అతని మీద నిందలు మోపుతూ ముందుకు వెళ్తూ ఉంది. ఈ నిందలు మోపినప్పుడు, ఈ నిందలు విన్నప్పుడు పొతీపరు మండిపడి, అక్కడ సర్వాస భాగ్యం ఉంటుంది. ఈ మండిపడి అక్కడ వేట్ చేస్తాడంటే జైలుకి పంపిస్తాడు. ఈమెలో ఉన్నటి అతను ఉండకూడదు, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి, తప్పు ఈవిడ చేసింది కాబట్టి, ఎదురుగా ఉంటే ఆ తప్పు ఈవిడ జ్ఞాపకం వస్తుంది కాబట్టి అతనికి లోపలికైనా బయటికైనా ఎక్కడికైనా పంపించేయాలి. అది ఆవిడ ఉద్దేశం. యోహాను హేరోది భర్త హేరోదికి చెప్తాడు, నువ్వు అన్న భార్యను చేసుకున్నావు, తప్పు జైల్లో వేసాడు. అంతే. ఇక్కడ ఎక్కడ నిజము ఎక్కడ ఉంటుందో అక్కడ అబద్ధం రాజ్యం వెళ్తుంది. ఈ అబద్ధం రాజ్యం వెళ్ళినప్పుడు ఈ పొతీఫరు లోపలికి వేయమని చెప్పి విచారణ లేకుంటే లోపటేసాడు. ఈ అబద్ధాలు అంత అబద్ధం ఎలాగుంటుందంటే, అబద్ధం మగవాడు అబద్ధం ఆడితే తడికి కట్టినట్టు ఉంటుందంట, ఆడవారు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందట.
ఈ గోడ కట్టిన గోడ 4 గోడల మధ్యకి పంపించింది యోసేపుకి. ఆ జీవితము ఎందుకు జీవితంలో మన కుటుంబంలో ఎక్కువగా లేడీస్ అప్పర్ హ్యాండ్ అయి ఉంటారు. మీకు నేను నా భార్య కూడా లేడీసే, ఆయన అప్పర్ హ్యాండే. ఎందుకు అప్పర్ హ్యాండ్ ఎందుకు వచ్చింది అప్పర్ హ్యాండ్? మామూలుగా ఉండకూడదా? ఉండరు. ఇది ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది. ఆదికాండం 3:3. ఆదికాండం 3:3 చదవండి. తర్వాత అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఆ తర్వాత కింద వచ్చిన స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనదినై ఉన్నట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని. అవును, అది తర్వాత ఇప్పుడు మొట్టమొదటి ఏడ్ చేసింది ఆమె తిన్నది. స్త్రీలే ముందు వంట చేసినప్పుడు తింటారండి. ఎలాగా? టేస్ట్ చేస్తారు కదా, టేస్టింగ్ ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా. ఈ పండు కోసి ఆవిడ తిన్నది, ఆయన భర్తకి ఇచ్చింది. ఇప్పుడు ఆదాము అడిగాడా, ఏంటి పండు డిఫరెంట్గా ఉంది, దీని రంగు వేరేగా ఉంది, మనం తినదాని పండ్లకి దానికి డిఫరెంట్గా ఉందని అడిగాడా? అడగడు. ఎందుకంటే సాటి అయిన సహాయం. ఆవిడ ఏడు చెప్తే ఇది అర్థం చేశాడు. అప్పుడు ఆదిలోనే అది వచ్చింది. ఆ వచ్చింది దీనికి కంటిన్యూటీ జరుగుతూ ఉంది. ఈ కంటిన్యూటీ జరుగుతున్నప్పుడు ఇందులోని మనం తప్పదు ఒప్పుకోవాలా. ఆదాము అవ్వకన్నా తెలివైనవాడు. ఆదాముకు సృష్టిలోని అన్నీ చేసిన తర్వాత దేవుడు పిలిచి నువ్వు పేర్లు పెట్టు అన్నాడు. ఇది గొప్ప విషయం. ఆయన పెట్టాడు పేర్లు. ఆ పేర్లు అలాంటి పెట్టావు అప్పు ఇప్పటికే ఉన్నాయి. గాండ్రు అనుకొని వచ్చింది పులి. ఇది పులి అన్నాడు. ఇప్పటికీ పులి. అది అలాంటి జ్ఞానం అయినవాడు ఆదాము. తినక ముందు అతను ఒక్క మాట కూడా చెప్పలే. అతను తెలియదా? అంత తెలివైనోడికి తెలుసు. అబ్రహాముకి సారా గారు చెప్పారు, ఆగారుతో వెళ్తే మీకు సంతానం కలుగుతుంది. అబ్రహాముకి మనసులో ఉంది కోరిక, చేశాడు. అవ్వకి మనసులో ఉంది కోరిక, ఆదాముకి, కానీ చెప్పలేదు, చేయలేదు. అటువంటి కోరిక కలిగిన వారు కుటుంబంలో ఏమిటి అని అంటే కుటుంబ వ్యవస్థనే తారుమారు చేసేటటువంటిది. కుటుంబంలో ఒక ఇంట్లోనే ఉంటూ ఒకరికొకరు పడకుండా ఉండేవాళ్ళు. ఈ కోపం ఉన్నది వాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు, మీకు తెలుసా, కూరగాయలు యజమానితో మాట్లాడతాయి. కూరగాయలు భోజనంతో ఏమో అమ్మగారు మాట్లాడతారు. ఈయన కూరగాయలు తెచ్చి టేబుల్ మీద పడేసేసి కూరగాయలు అని అంటాడు. దాన్ని చూసి అంటే ఆవిడ వింటుంది. కూరగాయలు వచ్చాయి. భోజనం బల్ల మీద భోజనం పెట్టినప్పుడు భోజనము అని టక్కన పెడుతుంది. మనుషులు మాట్లాడరు, కానీ శబ్దాలు చేసుకునేటటువంటి పరిస్థితి. అటువంటి జీవితాలు. ఇక్కడ ఈ మిసెస్ పోతిఫర్ భార్య రాయబడలేదు కాబట్టి మిసెస్ పోతిఫర్ ఏం చేసింది? కక్ష, ప్రతీకారం, పగ ఇవన్నీ కలగాం చేసుకొని అతని మీద నేరం మోపి దాని ద్వారా లోపలికి పంపించింది. టైం అయిందా? ఇక్కడ ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లుగా అయితే మనం
ఆలోచించి చేయవలసింది ఏమిటి అని అంటే, ఒక పొతీఫర్ మన జీవితంలో ఉన్నాడేమో ఆలోచించాలా. ఆ పొతీఫర్ స్వార్థం ఒక నమ్మకమైన వ్యక్తిని పాడు చేసేదిగా ఉన్నదా లేదో ఆలోచించాలి. మన జీవితాల్లో మనం ఎంతోమంది మీద అపహాస్యాలు చేస్తుంటాం, కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది మంచిది కాదు. మనకు స్వార్థం కోసం ఇతరులను గోతులో పడేసేటటువంటి మనస్తత్వం ఉండడం మంచిది కాదు. పొతీఫర్, మిసెస్ పొతీఫర్ లాగా మన జీవితంలో ఒక కక్ష పగలు పెట్టుకొని దానిని మనం కంటిన్యూస్ చేయడం మంచిది కాదు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలని కొలస్సీ 1:20 చూడండి, చెప్పి ముగించేస్తాను. కొలస్సీ 1:20 ఇక్కడ చదవండి. ఆయన యందు సర్వస్వము సంపూర్ణత నివసింపబడిననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందువైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవడం తన తండ్రి అభీష్టమైన. కొలస్సీ 1:16 చూడండి, చదవాలండి దాదాపు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. చాలండి. ఇక్కడ ఇది మనకేంటంటే సర్వము, అధికారాలు, సింహాసనాలు అన్నీ కూడా ఆయన నుండి వచ్చినవే. ఇవేదనుకుంటామంటే మనం నాది అది నాది కాదు, మనది కాదు. ఆ వచ్చిన వాటి మీద ఎవరికి అధికారం ఉంది? క్రీస్తు ప్రభువుకి అధికారం ఉంది. ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. మనం దేని ద్వారా ఇచ్చాడు? ఆయన శిలువ రక్తం ద్వారా ఆ సమాధానంగా వాటిని అనుభవించండి అని ఇచ్చాడు. వస్తువులతో సమాధానం ఎలా పడతాం? వస్తువులతో సమాధానం, అవి ఘన పదార్థం, నిర్జీవమైనవి. వస్తువులతో సమాధానం అంటే నాకున్నది ఒక వస్తువు అయితే పక్కాడుకోనికి ఇంకొక వస్తువు అది కావాలనుకొని దానికోసం నేను అప్పు చేసి దాని ద్వారా వచ్చే బాధల్ని అనుభవించి అనేకమైన ఇబ్బందులు పడ్డం. అదే ఉన్నదాంతో సమాధాన పడమని చెప్తా ఉంది దేవుడు. అన్నీ ఉన్నాయి, దానితో కూడా మనం సమాధాన పడాలని దేవుని వాక్యమై ఉన్నది. మరి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది తెలిసే వాక్యం ఏమిటంటే, ఇంకా ఈ యేసేపును మనం గుర్తు చేసుకుంటే దేవుడు అతను తోడై ఉండని కనుక అతన్ని దేవుడు కాపాడాడు. జైల్లో వేసినా అక్కడ అతనికంటే కృప అక్కడికి వెళ్ళి ఉంది. ఆ కృప ద్వారా అతను అక్కడ జైల్లో అధికారిగా నియమించబడ్డాడు. యోసేపు తండ్రిని విడిచిపెట్టేసరికి 17 సంవత్సరాల్లో తండ్రి యాకోబుని విడిచిపెట్టాడు. యాకోబు 130 సంవత్సరాలకి ఐగుప్తులోనికి వచ్చాడు. యోసేపు 30 సంవత్సరాల్లో ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ మా అన్నదమ్ములు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎవరితోనే ఒక్క మాట కూడా మాట్లాడలే. నువ్వు చేసిన తప్పు అనలే. ఆఖరికి పొతిఫర్ భార్య కానీ ఎవరు కానీ చేసినా తప్పు మీరు చేశారు, నా తప్పు లేదని ఎప్పుడు అనలే. అలాగా అనకుండా ఉన్నవాడిని, మౌనంగా భరించిన వాడిని, దేవుని యందు భారం వేసిన వాడిని అతన్ని మాటే ఒక శాసనముగా చేశాడు. అప్పుడు ప్రధాన మంత్రిగా ఉండి అతని మాట శాసనముగా చేశాడు. మీ మాట, నా మాట, మన మాట ఒక శాసనముగా, ఒక నిర్దిష్టమైన పద్ధతిలో, ఒక నిబద్ధతతో కూడిన జీవితంలో మనం ఉన్నట్టుగైతే మన జీవితంలో దేవుడు తన కృపను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి ముగించు. స్తోత్రం తండ్రి ప్రభువా, నీ వాక్యము ఆకాశము భూమి అయినా సరే పట్టడం, అది అంత విస్తారమైనవి, అంత విశాలమైనవి. అయితే ఈరోజు మేము మాట్లాడిన కొన్ని మాటలను
మా మనసుల్లో మేము ఉంచుకొని దాన్ని ధ్యానం చేసి మా సంఘము కోసంలో మీరు ఉండండి. మా సంఘం విశ్వాసులతో మీరు మాట్లాడండి. మేము స్వార్థంతో మా జీవితాన్ని దేవుణ్ణి వెనకపెట్టి మనం ముందుకెళ్ళిపోతున్నామేమో, కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఎదుటివాడి మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నామేమో. ఇది నీ చిత్తము కాదు. ఎందుకు అంటే నీవు శిలువ రక్తం ద్వారా సంధి చేశారు. ఆ సంధి మా మధ్య ఉన్నది. మేము ప్రత్యేకించబడిన వారమై మేము నిన్ను స్తుతించి గణపరిచి నీకు మహిమకరముగా జీవించే భాగ్యమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ద్వారా మహిమ పొందిన దేవునికి వందనాలు తెలియజేద్దామా? గట్టిగా ఒకసారి చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఇక్కడ కూర్చొని మాట్లాడడం అంత ఈజీ కాదండి. దేవుడు యేసేపు జీవితం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా యేసేపు ఆయన అడుగుజాడల్లో దేవుని యొక్క అడుగుజాడల్లో ఏ విధంగా నడిచాడో మంచి వర్తమానం అందించిన బ్రదర్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆఫరింగ్ టైం అండి. ఎవరైనా మీ యొక్క ప్రత్యేక కానుకలు చెల్లిస్తున్నట్లయితే, అలాగే ఆఫరింగ్ టైత్ చెల్లిస్తున్నట్లయితే మీరు పేరును కంపల్సరీగా రాయవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఎవరైనా ఆన్లైన్ చూస్తున్న వారు మీ యొక్క కానుకలు పంపించగలిగినట్లయితే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పంపించవలసిందిగా ప్రభుపేట మనం చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మీరంతా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడికి అర్పించవలసిన కానుకలు ఘనంగా అర్పించినట్లయితే మన దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరైనా కవర్స్ లేనట్లయితే మీరందరూ కూడా రావాల్సిందిగా ఆషర్స్ మీ దగ్గరికి వస్తారు. ఆషర్స్ వచ్చినప్పుడు ఆ కవర్స్ తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేయుచున్నాను. మీరందరూ మీ యొక్క కవర్స్ని పైకి పెట్టుకునేది మీరే దేవునికి ఎక్కువ కానుకను సమర్పిస్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రార్థన చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవా, నా రక్షక, నా కోట, నా దుర్గమ్మ, నా శైలమా, నడిపించుకుని మా దేవుడా నీకే వందనాలు. మమ్మల్ని నడిపించే దేవుడు అంటున్నావు. నీవు ప్రభా తండ్రిని ఇచ్చావు కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాం ప్రభా తండ్రి నాయన. కాబట్టి ప్రభా తండ్రి నాయన ఇచ్చిన కానుకలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి నాయన. ఈ కానుకల ద్వారా మీరే మహిమను పొందండి నాయన. ప్రభా తండ్రి నాయన ఇచ్చిన కానుకలను ప్రభా 100 60 దీవించి అది నీ సేవ మహిమార్థమై మీరే వాడుకుంటారని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామముపేట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీవే నా సంతోషగానము, నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము, నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము మహా బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము, నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము.
త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, క్షేమము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా. ప్రత్యేక కానుకలు బట్టి ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల దేవా, కృపగల తండ్రి, నీకే వందనాలు ప్రభువా. తండ్రినైనా ఇక ప్రత్యేక కానుకలు బట్టి నీకు పాదసన్నిధికి వస్తున్నాం నాయనా. వారి జీవితంలో మీరు చేసిన ప్రత్యేక కార్యములను బట్టి నీకు వందనాలు తండ్రినైనా. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా తండ్రినైనా నీకు కార్యం జరిగించే వారు కూడా ప్రేరేపబడి ప్రభా తండ్రినైనా ప్రత్యేకార్పణలు నీ దగ్గరకు తీసుకొచ్చినలాగిన వారిని కూడా మీరే ప్రభా తండ్రిని ప్రేరేపిస్తారని అడుగుచున్నాం తండ్రినైనా. వెతబడిన కానుకలను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రినైనా. అది నీ సేవ మహిమార్థమై మీరే వాడుకుంటారని అడుగుచున్నాం ప్రభా తండ్రినైనా. ప్రభా నీకే వందనాలు ప్రభా తండ్రినైనా. అలాగే ప్రభా తండ్రినైనా ప్రభా మెసేజ్ చెప్పిన బ్రదర్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాలు దీవించండి ప్రభా తండ్రినైనా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదిస్తారని వేడుకుంటూ ప్రభా ఈ యొక్క కానుకలు దీవించి ఆశీర్వదించినందుకు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాస్టర్ గారికి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను. హల్లెలూయా. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటూ గాడ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిస్ వీక్ వీ హ్యావ్ స్పెషల్ ప్రోగ్రామ్స్. మంగళవారం సాయంకాలం, దయచేసి అందరూ కూర్చోండి, ఒకసారి కూల్గా వినడానికి ప్రయత్నం చేద్దాం. మంగళవారం సాయంకాలం 7 గంటలకి మనకు మిడ్ వీక్ సర్వీస్ ఉంది. ఈ వారంలో మనకి మీటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. శుక్రవారం నుండి మీటింగ్స్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటూ గాడ్. సో వీఆర్ జస్ట్ హెడింగ్ టు మంత్ ఆఫ్ మే నెలలో మొదటి శుక్రవారం ప్రభురాత్రి సంస్కారం. అందరూ సిద్ధపడి దానిలో పార్టిసిపేట్ చేయాలి. మీటింగ్స్ మొదటి రోజే ప్రభురాత్రి సంస్కారంతో ప్రారంభిస్తున్నాం. రెండవ దినం శనివారం సాయంకాలం, ఆదివారం ఉదయం మనకు ఆరాధన యథావిధిగా మొదటి ఆరాధన 7 గంటలకి, రెండో ఆరాధన 10 గంటలకి జరుగుతుంది. ఆదివారం సాయంకాలం కూడా మనకి సభ ఉంటుంది. సోమవారం ఉదయం దట్స్ ది చర్చ్ ఇనాగరేషన్. ఈ చర్చ్ ఇనాగరేట్ చేసి 10 years అయింది. సో మీలో చాలామందికి తెలుసు ఈ చర్చ్ కట్టినప్పుడు ఎన్ని సమస్యలు మనం ఫేస్ చేసామో, ఎన్ని ఇబ్బందులు. ఈ చర్చ్ కట్టినప్పుడు ఎంతమంది ఎలాంటి డొనేషన్స్ ఇచ్చారో కూడా మీలో చాలామందికి తెలుసు. ఎంతమంది వాళ్ళ పుస్తుల తాళ్ళు తీసి ఇచ్చారో, చెవులకి ఇచ్చారో, ఇంకా క్యాష్ ఇచ్చారో. పాపం ఒక్కొక్కరు ఇస్తున్నటువంటి ఆ డొనేషన్స్ చూసింది ఈ రోజుకి నేను మర్చిపోను. ఐ బిలీవ్ గాడ్ విల్ రివార్డ్ దెమ్. దేవుడు తప్పకుండా వారికి బహుమానం దయచేయనుగాక. సో ఐ నో దట్ శ్రమలన్నిటిలో నుండి, కష్టముల్లో నుండి తప్పించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? సో 10 years కంప్లీషన్ ఆన్ 5th May ఉదయకాల సమయంలో మనకి సెలబ్రేషన్ ఉంటుంది. అదే రోజు సాయంకాలం ఆఖరి కూడిక 5వ తారీఖు, అంటే సోమవారం సాయంకాలం. సో వీఆర్ ఇన్వైటింగ్ పాస్టర్ షారోన్ శామ్యూల్ ఫ్రమ్ భీమవరం నుండి పాస్టర్ శామ్యూల్
షారన్ శామ్యుయల్ గారని అటెండ్ అవుతున్నారు. అలాగే బ్రదర్ రాజ్ కుమార్ హూ యూస్ టు బి వెరీ రాంగ్ పర్సన్ ఇన్ ది ఎర్లీ డేస్, ఇప్పుడు దేవుని పరిచర్యలో బలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు, వారు కూడా మన మధ్యలోనికి వస్తున్నారు కనుక ఐ వాంట్ ఎవ్రీబడి టు గెట్ రెడీ అండ్ ఇన్వైట్ పీపుల్. క్రీస్తుని తెలియని వ్యక్తికి ఒక అవకాశం మనం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సువార్త వినాలి. నేను ఐ ఆల్వేస్ సే దిస్, ఎవరికైనా సువార్తను ప్రకటించాలి. అంగీకరించడం అంగీకరించకపోవడం అనేది వాళ్ళకి సంబంధించిన విషయం. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? కాబట్టి ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ వ్యక్తిని తీసుకొని సువార్త వినడానికి ఒక అవకాశం మనం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయాలి, ఆహ్వానించాలి. ఆహ్వానించే తీరు వేరుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఎంతమంది పెళ్ళిళ్ళకి ఆహ్వానించారు? రైట్. సో యూ టేక్ యువర్ టైమ్ అండ్ యు నో హౌ టు ఇన్వైట్ దెమ్. వాళ్ళు ఎలాగ ఇన్వైట్ చేయాలో మనకు తెలుసు. సమయాన్ని తీసుకుంటాం, ప్రేమతో ఆహ్వానిస్తాం. మీరు తప్పకుండా రావాలని పిలుస్తాం, మనస్ఫూర్తిగా పిలుస్తాం. కాబట్టి దయచేసి దీన్ని గమనించండి. మనందరం కూడా ఈ మీటింగ్స్కి మనకు తెలిసిన వాళ్ళందరినీ ఆహ్వానించాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. ఆన్ ద సేమ్ 5th 5వ తారీఖు ఉదయం మనకి బాప్తీస కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం ఉపయోగించుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. లాస్ట్ వీక్ సండే ఎంతమంది ఈస్టర్ సెలబ్రేషన్కి అటెండ్ అయ్యారు? ఈ మధ్య క్వార్టర్స్లో జరిగింది కదా, చాలామంది అటెండ్ అయ్యారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని చేశారు ఆ ప్రోగ్రాం. ఎంతమంది క్రీస్తుని తెలుసుకోలేని వాళ్ళు అటెండ్ అయ్యారో తెలుసా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? వాళ్ళ నా దగ్గరికి వచ్చినప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఆ మీటింగ్ జరగడానికి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇంత మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, క్రీస్తుని ఎరిగిన వారి కంటే ఎరగనటువంటి వారే ఎక్కువ దేవుని కొరకు పనిచేస్తారని. అసలు ఆ టీం వర్క్ నాకు చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆ హోలీ వీక్ మొత్తానికి ఆఖరి మీటింగ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఈ మీటింగ్స్లో, ఈ జరుగుతున్నటువంటి సభలలో మనం అలాంటి వాతావరణం తీసుకొని రావాలంటే పక్క చర్చలను పట్టుకొచ్చి మనకు కాదు అర్థం. నో 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 క్రీస్తుని గూర్చి తెలియని వ్యక్తిని దేవుని సన్నిధిలోనికి నడిపించాలి. పడిపోయినోడిని లేపాలి, కానీ ఆల్రెడీ లెగిసినోడిని ఇంక లేపాల్సిన అవసరం లేదు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? కడుపు నిండిన వాడికి ఆహారం పెడితే ఉపయోగం ఏంటి? ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి. దేవుడు మనల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ ఫర్ దట్ వర్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ లేచి నిలబడదామా? ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, మరొకసారి నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఇస్కరియోతు యోధా లాంటి ప్రజలు మా మధ్యలో ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు. వారందరి దగ్గర నుండి మీరు మమ్మల్ని తప్పించగలిగినటువంటి దేవుడవు. మా గమ్యస్థానాన్ని చేర్చగలిగిన దేవుడవు నీవై ఉన్నావు. మీరే సమస్త మహిమ మీరు తీసుకోండి. ఇదిగో ప్రభువా, కూడి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి బిడ్డలను, కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వారంలో జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. మీరే సమస్త మహిమ తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుని. గాడ్ బ్లెస్ యూ.